ఈరోజు షార్ట్ స్టోరీ గుర్రం గాడిద. ఒక రాజ్యంలో ఒక సైనికుడు ఉండేవాడు. ఆ సైనికుడికి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేది. గాడిదను సరుకులు మోయడానికి, అడవికి వెళ్ళి కట్టెలు తేడానికి గాడిదని వాడుకునేవాడు సైనికుడు. అలానే గుర్రాన్ని రాజ్యానికి తీసుకెళ్ళడానికి, లేకపోతే రాజ్యంలో యుద్ధం కోసం గుర్రాన్ని వాడేవాడు. అయితే ఇలా గుర్రం ప్రతిరోజు సైనికుడు అడవికి తీసుకెళ్ళి వంటకి కావలసిన కట్టెలను తీసుకుంటూ వచ్చేవాడు. అయితే గుర్రానికి మాత్రం గాడిదంటే చాలా చులకనగా ఉండేది. ఎందుకంటే గాడిద మూటలు మోసుకొని కర్రలు తెచ్చేసరికి గుర్రము గాడిదని చూసి, చూసావా, నీకన్నా నేనే గొప్ప. ఎందుకంటే నువ్వు మూటలను మోసుకొని కర్రలు తెచ్చుకొని అలిసిపోతూ ఉంటావు, కానీ నేను మాత్రం యుద్ధానికి రాజ్యానికి వెళ్ళడానికే నన్ను వాడుకుంటాడు సైనికుడు అనేసి చాలా గర్వంగా మాట్లాడేది. గాడిదకి ప్రతిరోజు ఇలానే గుర్రం హేళన చేస్తూ ఉండేది. ఆ రోజు కూడా గాడిద అడవికి వెళ్ళి వంటకి కావలసిన కట్టెల్ని తీసుకొని వచ్చింది. అప్పటికే గాడిద చాలా అలసిపోయింది. గుర్రం మాత్రము గాడిదను ఇంకా తన మాటలతో అలా ఇబ్బంది పెడుతూనే ఉండేది. చూసావా, నీకన్నా నేనే గొప్ప, నువ్వు ఒప్పుకో అని గాడిదతో అలా హేళన చేస్తూనే ఉండేది. గాడిద అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయింది. అయితే గాడిద ఆ రోజు కూడా అలానే వంట సామాన్ల కోసం సైనికుడు తీసుకెళ్ళి సామాన్లను తీసుకొచ్చిన తర్వాత గాడిదను ఇలా గుర్రం అన్నది, ఇప్పటికైనా ఒప్పుకో, నీకన్నా నేనే గొప్ప అని అన్నది గుర్రం. అయితే గాడిద ఎలా అయినా గుర్రానికి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఆ రోజు రాత్రి పడుకుని పోయింది. మరుసటి రోజు సైనికుడు వచ్చి, నువ్వు ఈరోజు నేను సరుకులు తేడానికి వెళ్దాము, నువ్వు త్వరగా రా అని సైనికుడు చెప్పాడు. అయితే గాడిద నాకు ఈరోజు చాలా బాగోలేదు, చాలా నీరసంగా ఉంది, ఈ రోజుకి నన్ను మీరు విడిచిపెట్టండి, నేను కొంత విశ్రాంతి తీసుకుంటాను అన్నది. సైనికుడు కొంతసేపు ఆలోచించి, సరే అయితే నువ్వు రావద్దులే, నేను గుర్రాన్ని తీసుకెళ్తాను అన్నాడు. అయితే గుర్రాన్ని తీసుకువెళ్ళి అక్కడ సరుకులన్నీ కట్టేసి ఆ గుర్రం వైపు అటు ఇటు ఆ సరుకుల్ని కట్టాడు. గుర్రానికి ఇదే మొదటిసారి సరుకుల్ని తీసుకురావడం. గుర్రానికి అలవాటు లేకపోవడం వల్ల సరుకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. సైనికుడికి చాలా కోపం వచ్చి అటు ఇటు గట్టిగా కొట్టాడు. గుర్రంకి చాలా ఎలా అంటే ఆ మూటల్ని మోయడం అలవాటు లేదు కాబట్టి మూటల్ని నడుస్తూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ నడ్డం గుర్రానికి రావట్లేదు. సైనికుడికి ఇంకా కోపం వచ్చి తనని చాలా గట్టిగా కొడుతున్నాడు. నీకు నడవడం రావట్లేదా, సరుకుల్ని పడేస్తున్నావు అని కొట్టాడు. అలా కష్టపడుతూ నడుస్తూ సరుకుల్ని తీసుకుంటూ సైనికుడు కొట్టిన దెబ్బల్ని తింటూ అలా ఆ రోజు సాయంకాలానికి చేరుకున్నాడు. అయితే ఆ రోజు గుర్రం నీరసంగా చాలా దీనంగా వచ్చింది గాడిద దగ్గరికి. గాడిద, చూసావా, నా పని ఎంత కష్టంగా ఉందో, ప్రతిరోజు నేను పని చేసుకొని వచ్చాక నన్ను హేళన చేసేదానివి, ఇప్పుడు నీకు అర్థమైందా నా పని ఎంత కష్టమో, ఎవరిది వాళ్ళకే గొప్ప అని గాడిద సమాధానం చెప్పింది. ఇందులో నీతి ఏమిటంటే, మనం ఎవరి పనిని కూడా హేళన చేయకూడదు. ఎవరి పనికి వాళ్ళకి ఎవరి పనిని వాళ్ళకే గొప్ప, మనం పక్కవారి పనిని హేళన చేయకూడదు.